హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ వంట. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. స్పెషల్ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలి, ఎంత తీసుకోవాలన్నది చూపిస్తాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు, సింపుల్గా నీట్గా చేసుకుందాము. చూడండి, ముందుగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న చేపలు ఇంత సన్నంగా కట్ చేసుకోవాలి, అప్పుడు చక్కగా ఫ్రై అవుతుంది అన్నమాట. చూడండి, ఇలాగా ఒక 4 ముక్కలు తీసుకోవాలి. దీనికి తగినట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, 1 టీ స్పూన్ అనుకోండి. తర్వాత ఫిష్ మసాలా ఒక 2 స్పూన్లు, జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. తర్వాత ఒక పావు టీ స్పూన్ అనుకోండి, ఎందుకంటే పసుపు ఎక్కువగానే వేసుకోవాలి, కొంచెం నీచు వాసన అది రాకుండా ఉంటుంది. తర్వాత స్పూన్ వేసి కొంచెం వేయండి, సరిపోతుంది. సాల్ట్, కారం 2 స్పూన్లు, ధనియాల పౌడర్ 1.5 స్పూను, ఆయిల్ ఒక ఫుల్ స్పూన్ వేసేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే ముక్కలకి అంతా కారం ఉప్పు బాగా పట్టుకుంటుంది, అందుకని. తర్వాత లాస్ట్గా ఒక నిమ్మ చెక్క హాఫ్ వేసుకోవాలి. బాగుంటుంది, పుల్లగా కారంగా ఉప్పుగా, మసాలా అక్కడక్కడ స్పైసీగా బాగుంటుంది. అందుకే లెమన్ కూడా వేసుకుంటే బాగుంటుంది పుల్లగా. ఓకే అండి, ఇవన్నీ వేసుకుని చక్కగా చేతితో కలిపేద్దును, కానీ ఎక్కువ అది మసాలా అది వేసాం కదా, కొంచెం మండుతుంది. అందుకని గట్టితో కలుపుకుంటే కొంచెం బాగుంటుంది. ఇవన్నీ పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి. ఆయిల్ వేసి కలుపుకున్నామంటే అన్ని ముక్కలకి చక్కగా స్ప్రెడ్ అవుతుంది, కారము ఉప్పు పసుపు అంతాను. మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా. ఇది ఇలా కలిపేసుకుని ఒక అరగంట లేదు ఒక పావు గంట అయినా ఒక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే, ఫ్రిడ్జ్లో కాకపోయినా బయట అయినా ఉంచామంటే కలిపేసుకుని మంచిగా ముక్కలన్నీ ఉప్పు కారం అంతా పీల్చుకుంటుంది, బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకున్నా బాగుంటుంది, కానీ అలా చేసుకుంటే బాగా ముక్కలంతా ఉప్పు కారం బాగా పీల్చుకుంటే బాగుంటుందండి. చూసారా, చక్కగా కలిసిపోయింది. ఆయిల్ వల్ల ఇంత ఫాస్ట్గా కలిసింది, అంతే అండి, ఇంతే సింపుల్. ఇప్పుడు ఇది ఒక అరగంట సేపు నేను మ్యారినేట్ చేసుకుంటాను. కాసేపు ఒక అరగంట సేపు పెట్టేసి ఉంచుతాను. తర్వాత ఫ్రై చేసేటప్పుడు ఎలా చేయాలన్నది చూపిస్తాను. ఓకే అండి. అరగంట తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది చూడండి, చక్కగాను అన్ని పీల్చుకున్నది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాము, ఆయిల్ వేసుకుందాము. ఫ్రైకి సరిపడినంత, మరి డీప్ ఫ్రై లాగా ఆయిల్ ఎక్కువ వేసుకో అవసరం లేదండి. 2.5 స్పూన్లు వేసాను. ఆయిల్ హీట్ అయ్యింది ఈలోపు. చాలా సింపుల్ కదండి, అన్నీ కలిపేసి చేసుకోవడం ఈజీగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫిష్ ఇది మసాలా ఉంది కదండి, ఫ్రైది ఉంటుంది, అది వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఎందులో ఉందంటే ఈస్టర్న్లో ఉన్నది ఆచిలో కూడా ఉంటుంది. ఆచిలో కన్నా ఈస్టర్న్లోకి చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఓకే అండి, సిమ్లో పెట్టేసుకుని ముక్కలు వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిపోయింది. దీక్ష మధ్యలో వేయట్లేదు, ఎందుకంటే అప్ అండ్ డౌన్గా ఉంది, కొంచెం మాడిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ దీని మీద ఇలా వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతుంది. సిమ్లోనే పెట్టుకుని చక్కగా స్లోగా ఫ్రై చేసుకుంటే మాడకుండా నీట్గా వస్తాయి. ఇలా కలుపుతూ ఉంటే దాని చేప కిందకి ఆయిల్ వెళ్తూ ఉంటుంది, మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతుందండి. ఇలాగా ఒక 2 మినిట్స్ వదిలేద్దాము, చక్కగా ఫ్రై అవుతుంది. ఓకే అండి, దీన్ని ఇప్పుడు తిప్పుకుందాము రివర్స్ చేసుకుని. చూసారా, చక్కగా ఫ్రై అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్వరగా, ఇదే బెనిఫిట్ అండి, త్వరగా ఫ్రై అయిపోతాయి. బీఫ్స్ ఉంటాయి కదా, చక్కగా ఫ్రై అయిపోతుంది.
ఇది కూడా ఒక 2 మినిట్స్ ఇలా వదిలేస్తామండి, ఫ్రై అయిపోతుంది. ఇలా ఆయిల్ వేసుకున్నామంటే దీంట్లో ఉప్పు కారం అంతా చక్కగా పీల్చుకుంటూ ఉంటుంది. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దామండి. అండి చక్కగా ఫ్రై అయిపోయినాయి చూసారా, ఇలా అయితే సరిపోతుందండి. చక్కగా మెత్తగా సాఫ్ట్గా బాగుంటుంది. ఓకే అండి, గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలో తీసేసుకుందాము. చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇంత ఇంత బాగా అవుతుందండి. ఇలాగా నేను చెప్పి కొలత కరెక్ట్గా వేసుకుంటే ఆ మసాలా కూడా వేసుకుంటే చాలా బాగా వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. చాలా బాగుంది కదండి, చక్కగా వచ్చాయి కదా. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో బాగాను వ్యూస్ తగ్గిపోయారు. నాదే తప్పండి, వీడియోస్ చేయట్లేదు. నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. కొంచెం వీడియోస్ చూసి మీ వాళ్ళకి ఇంకా మీ ఫ్రెండ్స్ అలాగా అందరికీ కొంచెం చెప్పి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.